मैं मोहम्मद इरफान 7वीं जमात के तालिब इल्म से दरख्वास्त करता हूँ कि वो तिलावत कलाम पाक पढ़ें। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अर्रहमानिर रहीम मालिकि यौमिद्दीन इय्याका नअबुदु व इय्याका नस्तईन इहदिना सिरातल मुस्तकीम सिरातल लज़ीना अनअमता अलैहिम गैरिल मग़ज़ूबि अलैहिम वलज़्ज़ालिन आमीन। वल्लादियाति सबा फल्मुरियाति गदा फदअफ्लमा फुजूरा व तक़वा सदक़ल्लाहुल अज़ीम। कलाम पाक हो गया। सरकार दो आलम मोहम्मद मुस्तफ़ा अहमद नीली मुज्तबा सल्लल्लाहु अलैहि वसल्लम की दरगाह अक़ीदत में नात शरीफ पेश करने के लिए मैं नफीसा को और उनकी साथी को बुला रहा हूँ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नाते शरीफ है नजर में जमाले हबीबे खुदा, जिनकी तस्वीर सीले में मौजूद है, जिसने लाकर कलामे इलाही दिया, वो मोहम्मद मदीने में मौजूद है। फूल खिलते हैं पेड़ पर के सल्ले अला, झूम कर कह रही है इबादे सबा। ऐसी खुशबू चमन के गुलों में कहाँ, जो नबी के पसीने में मौजूद है। छोड़ना तेरा तैबा गवारा नहीं, सारी दुनिया में ऐसा नजारा नहीं। यूं तो जन्नत में सब है मदीना नहीं, और जन्नत मदीने में मौजूद है। हमने माना कि जन्नत बहुत है हंसी, हमने माना कि जन्नत बहुत है हंसी, छोड़कर हम मदीना न जाएं कहीं। यूं तो जन्नत में सब है मदीना नहीं, यूं तो जन्नत में सब है मदीना नहीं, और जन्नत मदीने में मौजूद है। बेसहारों को सीने से लिपटा लिया, बेसहारों को सीने से लिपटा लिया, ओ मोहम्मद मदीने में मौजूद है। वो अबू बकर फारूक उस्मान अली, वो अबू बकर फारूक उस्मान अली हैं, ये सब उनके दीने मती के फ़कीर। ओ फ़कीरों के अफसर शए अंबिया, ओ फ़कीरों के अफसर शए अंबिया, ओ मोहम्मद मदीने में मौजूद है नजर में जमाले हबीबे खुदा, जिनकी तस्वीर सीले में मौजूद है। अस्सलाम वालेकुम। మన గౌరవనీయులైన దొరగారెడ్డి గారికి, ఈ స్కూలు ఎంపీఓ గారికి, మన వచ్చిన అందరికీ సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారము. మేము ఈ కార్యక్రమానికి అన్న పొద్దున్నే ఉదయం ఫోన్ చేసి రాయచూడికి రమ్మని, ఇంటికాడికి రమ్మని పిల్లంపాడు. ఈ కార్యక్రమంలో పాల్గొనగా అన్న ఏదో మన స్కూల్ కార్యక్రమం చేసి పిల్లలకు బుక్కులు
ప్లేట్లని పంపిణీ చేయడంగా కోరుతున్నామని పిల్లలంటే వచ్చామని అందరికీ నమస్కారములు. అస్సలాం అలైకుం. సహారా వెల్ఫేర్ సొసైటీ తరపున మనము సొసైటీ స్థాపించిందే మా దగ్గర ఏదైనా ఉంది, ఏమైనా చేయాలని చెప్పి మనం సహారా వెల్ఫేర్ సొసైటీని స్థాపించినాము. అలాగే మా సొసైటీ తరపున చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. పెద్దలు భాష అన్నగారు మా సొసైటీ తరపున మనం టీమ్ లీడర్స్ మొత్తం అందరం కలిసి సొసైటీ తరపున మొన్న బ్యాగు కిట్స్ మొత్తము సుండుపల్లిలో ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. రేపులా మొన్నాడు మళ్ళీ పించా దగ్గర కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మా సొసైటీ తరపున అందరినీ ప్రతి ఒక్కరిని మనము గౌరవిస్తూ సొసైటీ సభ్యులు మనం ఒకరికొకరు సహకరించుకుంటూ మనము ఈ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ మమ్మల్ని చేయూతనిచ్చి అందరూ మమ్మల్ని గౌరవించి మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. వాళ్ళకందరికీ మా సొసైటీ తరపున ధన్యవాదములు. ఇక్కడ కూడా ఈ ప్లేట్లు పంపిణీ జరిపించుకోవడం సహారా వెల్ఫేర్ సొసైటీ తరపున జరుగుతూ ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేయాలని మీరందరూ మాకు ఇంకా ప్రోత్సహించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారములు. అస్సలాము అలైకుం. అస్సలాము అలైకుం. అందరికీ నమస్కారములు. గౌరవనీయులు మన లక్కిరెడ్డిపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీ గడికోట మోహన్ రెడ్డి గారికి, అలాగే మన రాయచోటి మండలాభివృద్ధి శాఖ అధికారి రామకృష్ణమూర్తి సార్ గారికి, రాజారెడ్డి గారికి, రాజన్న గారికి, ఎంపీటీసీ గారికి, ఇక్కడ ఉండేటువంటి మా ఉపాధ్యాయులకు, విద్యార్థినులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. जैसा सहारा वेलफेयर सोसाइटी ताल्लुक से जो बर्तन तकसीम होते हैं, उसी तरह से जिस जलसे में शिरकत होना और उनके इस जाने पर जनाब गौरवनीयुలు శ్రీ ద్వారకనాథ్ రెడ్డి గారికి మరియు రమేష్ కుమార్ రామకృష్ణమూర్తి గారికి నిజంగా ఇలాంటి సేవా భాగంలో భాగస్వామ్యం కావడం నిజంగా అదృష్టం. పెద్దలు ఉండిండే వారు ఒక చేతితో దానం చేసే రెండో చేతికి కనపడకూడదు అనేది నిజమైన సృష్టి. నేటి బాలలే రేపటి పౌరులు. నేటి బాలలకు నిజాయితీగా శాంతి సాహసంగా వాళ్లకు సాయమైనంత వరకు సాయపడితే రేపటి దేశానికి వాళ్లే పునాదులు అవుతానని మేము గర్వంగా చెప్పగలం. आज के बच्चे कल की शहरी होती है, जिसी तरह आज के बच्चे कल की शहरी होती है. आज सही तारीख से अपने वसौदों का नाम जगाएं तो शायद कल हिंदुस्तान का नाम जगाने की काबिलियत तुम्हारे पास है. थैंक यू वेरी मच. अस्सलाम वालेकुम. మన పాఠశాలకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలలో అనేక మంది వచ్చి మనకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ మనము పాఠశాల మరియు విద్యార్థుల తరఫున మన లయన్ చెన్నూర్ అన్వర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. వాళ్ళందరికీ పాఠశాల ఉపాధ్యాయులు మరియు పిల్లల తరఫున హార్దిక శుభాకాంక్షలు. మనకు అనేక మంది అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈరోజు సహారా వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు కూడా ప్లేట్ల వితరణ జరుగుతుంది. చూడండి, మానవుడు స్వార్థజీవి. మానవుడు కేవలము తన కొరకు మాత్రమే బ్రతుకుతాడు, ఇతరుల కొరకు ఎప్పుడు బ్రతకడు. ఎవరైతే ఇతరుల కొరకు బ్రతుకుతారో వాళ్ళను మహాత్ములు అంటారు. ఆ మహాత్ములలో మనకు ఎవరైతే సహాయ సహకారాలు అందిస్తున్నారో వాళ్ళను మనము గుర్తించవచ్చు. సో మనకు గత కార్యక్రమంలో కూడా మనం చెప్పుకున్నాము. ఎస్కే హుసేన్ అనే ఆయన మనకు ఒక ప్రొజెక్టర్ వితరణ చేశారు. ప్రొజెక్టర్ కూడా వచ్చింది మనకు. అదేవిధంగా అమీర్జాన్ అనే ఆయన కొన్ని ప్లేట్లు ఇచ్చారు మనకు.
ఇంకా పిల్లలకి ఇంకా ప్లేట్ల అవసరం వచ్చింది మనకు. ఆ మిగిలిన ప్లేట్లను మనకు 100 ప్లేట్ల వరకు సహారా సొసైటీ వాళ్ళు మనకు వితరణ చేస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా ముఖ్యంగా మన మహబూబ్ బాషా గారు మనకు సుపరిచితులే, రాయచోటి వాస్తవ్యులైన. మనము అనేక మందిని అనేక విధాలుగా విన్నపాలు చేసుకుంటూ వస్తున్నాము. వాళ్ళు వాళ్ళ సహకారాలు మనకు అందిస్తూ ఉన్నారు. ఈ విధంగా మన పాఠశాల అభివృద్ధి వైపు వెళ్తూ ఉంది. దీని తర్వాత మేము విద్యలో కూడా నాణ్యమైన విద్య ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం కూడా. కాబట్టి ఈ ఎవరైతే సహాయ సహకారాలు మనకు అందిస్తున్నారో వాళ్ళకందరికీ మా పాఠశాల ఉపాధ్యాయులు పిల్లల తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. सदर जलसा और मेहमान खुसूसी जनाब द्वारकनाथ रेड्डी गारू साहब और दिगर अमीर अली साहब, MEO साहब और जनाब चन्नूर अनवर बाशा साहब और दिगर सहारा ग्रुप और उनके मोतक़दीन जो यहाँ पर मौजूद हैं, उन तमाम लोगों को और असातिज़ा को और तमाम तलबा व तालिबात को अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। माशाअल्लाह, बहुत अच्छी आवाज़ में आप लोगों ने सलाम का जवाब दिया। इसके साथ साथ खामोश बैठना भी एक फ़न है। तो आप ये दौरान महफिल में आवाज़ें कम और सुनना ज़्यादा करना चाहिए ताकि आप लोगों को अच्छी अच्छी बातें मालूम हो सके। मैं इस वक्त इस जलसे के ताल्लुक़ से शकील अहमद साहब ने मुझे दावत दिया कि हमारे यहाँ जो है द्वारकानाथ रेड्डी साहब आ रहे हैं और उनके एजाज़ में एक जलसा मुनक़िद किया जा रहा है और वो छोटे छोटे बच्चों को प्लेट्स और ग्लासेस जो है उसकी तकसीम आज होने वाली है। तो मुझे बेहद खुशी हुई और मैं फ़ौरन यहाँ चला आया, देखा पूरी महफिल सजी सजाई है और तमाम लोग स्टेज की जीनत बने बैठे हैं। तो मैं उन तमाम लोगों की खिदमत अक़दस में मुबारकबाद पेश करते हुए ये कहना चाहूँगा कि सियासी मैदान में बहुत से लोग शहसवार होते हैं, लेकिन बेहतरीन शहसवार सियासत का वो होता है जब आवाम में घुसकर आवाम की और छोटे छोटे ये नन्हे पौधे जो हमारी नस्ल के मुस्तकबिल के ताबनाक सितारे हैं, इन लोगों की खिदमत अगर करते हैं तो अल्लाह की दुआएं जो है उनके शामिल हाल रहेंगी। मुझे फिर एक मरतबा मैं जो है इन लोगों की खिदमत में मुबारकबाद पेश करते हुए इस जलसे की कामयाबी की दुआ करता हूँ और मुझे जो वक्त दिया गया है बात करने का, मैं इसका शुक्रिया अदा करते हुए अपनी जगह लेता हूँ। और जनाब महबूब बाशा వేదిక అలంకరించిన హెడ్ మాస్టర్ గారికి, మా ఎక్స్ఎమ్మెల్యే దోరకాంత్ రెడ్డి గారికి, మా MEO గారికి, ఈ సహారా వెల్ఫేర్ సొసైటీ గారికి, టీచర్లకు, విలేకరులకు, పిల్లలందరికీ ముద్దులు నమస్కారాలు. ఈరోజు మన ఉర్దూ స్కూల్లో మారుమూల పడి ఉంది స్కూల్ ఇది. కానీ ఇప్పుడు ఈ కొత్తగా మన హెడ్ మాస్టర్ కొత్తగా వచ్చినారు. ఆయన వచ్చినప్పటి నుంచి డెవలప్మెంట్ చాలా డెవలప్మెంట్ అయింది. ఆ సందు నుంచి ఈ సందు నుంచి దూరి పిల్లలు వస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఇంత డెవలప్మెంట్ అయిందంటే ఎంత ఆశ్చర్యంగా ఉంది. మన పిల్లలు ఎంతమంది, కొత్త పిల్లలు ఎంతమంది పిల్లలు ఉన్నారు ఈ ఏరియాలో. ఈ మహబూబ్ నగర్ ఏరియాలో దాదాపు ఒక్క ఇల్లు ఉండింది, ఒక తప్ప ఏం లేదు ఇక్కడ. 1986లో ఇక్కడ నేను 1 ఎకరా స్థలం తీసుకొని 500 రూపాయలతో స్థలం ఉంది నా బిదోలకు. ఆ రోజు కరెంటు కూడా లేదు. ఇది ఆ రోజు రెస్కో ఉన్నింది. రెస్కో ఉన్న తర్వాత 35 పోలు నేనే సొంతంగా డబ్బు ఖర్చు పెట్టి ఈ లక్ష్మీ హాల్ నుంచి కరెంట్ ఉన్నింది. కరెంటే లేదు, ఈ నేను తీయగలిపోతానే. కానీ ఈ ఏరియా ఇంత డెవలప్ అవుతుంది, ఇంత పెరుగు వల్ల అవుతుంది, నేను ఆశ్చర్యపోయినాను. ఇప్పుడు కానబా ఆపత్తు నేను అమ్మినప్పుడు ఒక 50-20 ఇల్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు వేలు కొద్ది ఉన్నాయి. కానీ ఇక్కడ జనాభా కూడా అట్లే ఉన్నారు. అంతా చాలా మంది ముస్లిమ్స్, హిందూ అందరూ కలిసిమెలిసి ఉండారు ఇక్కడ. కాబట్టి మన ఈ ఉర్దూ స్కూల్ కూడా ఇంకా 2 పిల్లలకు పెంచాలని, ఇంకా టీచర్లు కూడా పెరగాలని నా కోరిక. ఎందుకంటే ఈ మారుమూలం అయిపోయింది. ఇది ఎక్కడో రైతుడి ఎక్కడ ఉంది, ఈ పూల్మాదిగపల్లిగా అంటూ ఉంటారు, ఎవరు వచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు 2 కలిసిపోయినాయి. కానీ ఈ రోజుల్లో ఎవరు తేడా లేదు, ముస్లిమ్స్, హిందూ అందరూ భయ అయిపోయినారు ఇప్పుడు. కానీ మనం అందరం ఒక
అన్నదమ్ములుగా పెరగాలి, అన్నదమ్ములుగా ఉండాలని నా కోరిక. ఇంకోటి మా మహబూబ్ గారు చెప్పినారు, లయన్స్ క్లబ్ అనేది అది గొప్ప ఇంటర్నేషనల్ ఇదే. ఎందుకంటే ఈ ఇండియా కాదు వరల్డ్ ఉంది ఇది. కానీ ఇప్పుడు మన ఇండియాలో కూడా చాలా ఫేమస్ అయిపోయింది. దాదాపు 100 సంవత్సరాలు అయింది లయన్స్ క్లబ్ స్థాపించి, దాదాపు 100 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మన రాయచోటిలో కూడా రకిరెడ్డిపల్లి ఇది గాలివెల్లి కూడా ఇంకో క్లబ్ ఓపెన్ చేసినారు కొత్తగా. రాయచోటిలో కూడా మనకు 30 ఏళ్ళ నుంచి ఉంది. కానీ మన రాయచోటిలో కొత్త ఇది ఆర్టీసీ డిపో దగ్గర ఐ హాస్పిటల్ ఉంది. వారానికి ఎవరి సండే 30 ఆపరేషన్లు జరుగుతాయి. కానీ కొంతమంది దాతలు సహకారంతో, మనం సొంతం ఏం చేయలేదు, ఖాళీ ఇంకా పెద్ద వాళ్ళు వస్తే మా హాస్పిటల్కి వస్తే మనం వాళ్ళ సహకారం చేస్తారు. మనం సొంత డబ్బులు అంటే పెట్టలేము, కొంతవరకు పెడతా ఉంటాము. ప్రజల సహకారం ఉంటే మనం కూడా ఇంకా పెంచుతామని మా కోరిక. ఏమి తర్వాత ఇప్పుడు దాదాపు మేము హాస్పిటల్ ఓపెన్ చేసినప్పటి నుంచి 9,870 ఆపరేషన్లు చేసినాం మేము ఈ రోజుకి. కానీ దట్ ఈస్ గ్రేట్. మా హాస్పిటల్ మన రాష్ట్రంలో గ్రేట్. మా హాస్పిటల్ మన రాష్ట్రంలో ఉండేది 2, ఒకటి రాయచోటి, ఒకటి ధర్మవరంది బ్లాక్ అయిపోయింది. కానీ ఇక్కడ ఉండే పెద్దల ఆశీస్సులతో, పెద్దవాళ్ళతో ఇది ఉంది. మనకు ఈరోజు హాస్పిటల్ నడుస్తానంటే గొప్ప విషయం. తర్వాత మా దౌరాగారి గారు కూడా ప్రజలకు సహాయం చేయాలని ఆయనకు తాపత్ర పడుతున్నాడు. కానీ ఆయన చేస్తాడు. ఆయన విషయం కూడా నాకు కూడా చాలా నుంచి తెలుసు. కానీ ఆయన కూడా చాలా గొప్ప వ్యక్తి. మా ఎంఈఓ గారు చెప్పాలని ఇంకా ఆయన విషయం చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లల మాదిరిగా వచ్చి స్కూల్లో కాడపోయి ఏదో సలహాలు ఇచ్చి వచ్చే వ్యక్తి, చాలా ఉన్నతమైన వ్యక్తి. ఆయనకు చాలా అభినందించాలి మేము. ఎందుకంటే ఆయన ఏ స్కూల్ కానీ ప్రతి స్కూల్ డెవలప్మెంట్ కావాలని ఆయన కోరిక ఉంది. చాలా వ్యక్తి ఎంఈఓ గారు, ఆయనకు నాకు కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. మళ్ళీ ఈ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇదే క్యాంప్ కాదు, చాలా క్యాంపులు ఉన్నారు. మా మహబూబ్ బాషా రోటరీ క్లబ్లో ఉన్నాడు. అన్ని సేవల్లో ముందు ఉంటున్నారు. సేవ అనేది పుట్టుబుట్టు వచ్చేది కాదు, మనుషులు రావాలా. సేవ అనేది డబ్బు విషయం కాదు. సేవ ఎవరైనా చేయవచ్చు. 10,000 సంవత్సరాల పిల్లల నుంచి 90 సంవత్సరాల పిల్లలు సేవ చేయవచ్చు. ప్రతి సేవకు ఒక అంకితం ఉంది. సేవ చేయడం అనేది చాలా గొప్పది. మానవ సేవే మాధవ సేవ అంటారు పెద్దోళ్ళు. కానీ మనము ఒక మనిషికి సేవ చేసినప్పుడు దేవుని సమానం. దేవుని సేవ చేసినట్లే. ఏం మనిషికి సేవ చేయాలని అంటే దేవుని సేవ చేసినట్లే. మనం ఎక్కడెక్కడ పోయి ఏదో డబ్బులు ఖర్చు పెట్టి వేస్ట్ చేసుకుని చేయాలని ఇప్పుడు వచ్చినాక కోరిక ఉంది. మొన్న కూడా మా ఆధారంలో మైక్ సెట్ ఇచ్చినాను. నువ్వు తొందరలో ఒక 10-15 రోజుల్లో ఒక మంచి మైక్ సెట్ ఇచ్చి మీకు ఇస్తాను, హ్యాండిల్ చేస్తానని మనసారా కోరుకుంటూ మీ పెద్దలందరికీ ధన్యవాదాలు. పెద్దలకు నమస్కారములు మరియు విద్యార్థులకు శుభాశీస్సులు. ఉపాధ్యాయులకు కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు సహారా సొసైటీ తరఫున విద్యార్థులకు ఈ సరుకులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈ పంపిణీ చేసే కార్యక్రమానికి ముఖ్యంగా అధ్యక్షత వహించిన మన గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు గడికోట ద్వారకనాథ్ రెడ్డి గారికి కూడా స్వాగతం. అదేవిధంగా పెద్దలు కూడా అందరికీ కూడా విద్యార్థులకు ఏదో ఒక విధంగా సేవ చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ప్రవేశపెట్టిన సహారా సొసైటీ వారికి కూడా ప్రత్యేకంగా ప్రెసిడెంట్ గారు అలీ గారికి, మన మహబూబ్ బాషా అన్న గారికి, అదేవిధంగా జిల్లాన్ సార్ గారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి ప్రజానికానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. 2019 ఎన్నికల్లో బరిలో దిగురున్న మన అందరి ప్రీతమ నాయకుడు గడికోట ద్వారకనాథ్ రెడ్డి గారికి ఆదరించండి, అభిమానించండి, ఆయనను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు షకీల్ అహ్మద్ గారికి, వారి బృందానికి, అదేవిధంగా ఇక్కడ విచేసినటువంటి గౌరవనీయులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈ సహారా వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు ఈ సహాయం అందిస్తున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు, మృదు స్వభావి, స్నేహశీలి, సౌమ్యుడు, స్నేహపూర్వకంగా ఎవరైనా ఆదరణతో నవ్వుతో చిరునవ్వుతో పలకరించేటువంటి శ్రీ ద్వారకనాథ్ రెడ్డి అన్నకు
మా మండల విద్యాశాఖ తరఫున నమస్సుమాంజలి తెలియజేస్తున్నాము. అన్నా ఇక్కడ ఈ పాఠశాలలో ఈ షకీల్ అహ్మద్ వాళ్ళ యొక్క బృందంలో ఇంతకుముందు పాఠశాలలో పిల్లలు చేరేవాళ్ళు కాదు, చాలా అస్తవ్యస్తంగా ఉండేది. తర్వాత ఈ టీం ఇప్పుడు వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు ఒక నమ్మకం అనేది ఏర్పరిచారన్న వీళ్ళు. అందువల్ల తల్లిదండ్రులు నమ్మకం ఉంచి పిల్లల్ని ఇక్కడ చేరుస్తున్నారు. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం అందరూ కలిసి ముందు ఈ ప్రహరీ లేదనా వీళ్ళే డబ్బులు వేసుకొని ప్రహరీ గోడలు కట్టించారు. తర్వాత ఈ పెయింటింగ్స్ అంతా వీళ్ళే కట్టించారన్న. ఇక్కడ ఈ స్టాఫ్ను మనం ఎంతైనా అభినందించినా వీళ్ళ సొంత డబ్బులతో ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం పిల్లలు, మైనార్టీ పిల్లలు బీదరకంగా ఉండాలని చెప్పి అనేక విధాలుగా అనేక సంస్థల దగ్గర వారు వెళ్ళి అర్థించి మాకు సహాయం చేయాలని చేశారన్న వీళ్ళు. ఆ సందర్భంగానే ఈ వెల్ఫేర్ వాళ్ళని కూడా సహాయం కోరినారు. అందువల్ల వీళ్ళు పిల్లలకు ఈ ప్లేట్లు ఇచ్చారు. అనేక రకమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారన్న. కాబట్టి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ అభినందనీయం. ఇక్కడ పిల్లల యొక్క విద్యాభివృద్ధికి బాగా కృషి చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ద్వారకానాథ్ ఈ సమావేశానికి వచ్చారు అన్నా. ఇక్కడ పిల్లలకు ఈ ప్లేట్లు పంపిణీ జరిగే కార్యక్రమంలో మీరు రావడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉన్నది. కాబట్టి పిల్లలు కూడా ఉపాధ్యాయులు మీ మీద ఎంతో నమ్మకంతో ఆశతో ఉన్నారు. కాబట్టి మీరు క్రమశిక్షణ కలిగి ఉండి నిశ్శబ్దంగా కలిగి ఉండి ఉపాధ్యాయులు బోధించేటువంటి పాఠ్యాంశాలను చక్కగా విని మంచి ఉన్నతమైన స్థానానికి మీరు ఎదగాలి. మీ తల్లిదండ్రులు మీ ఉపాధ్యాయుల యొక్క గౌరవాన్ని మీరు నిలుపుతారని మంచి క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థులుగా బాగా ఎదుగుతారని నేను ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ పాఠశాల బృందానికి నా యొక్క నమస్కారాలు. థ్యాంక్ యూ. స్టేజ్ మీద ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. మన ద్వారకానాథ్ రెడ్డి గారికి, మన ఎంఈఓ గారికి, మన మహబూబ్ బాషా గారికి, మన చెన్ను అన్నరు గారికి అందరికీ నా తరపున నమస్కారం. మన సారా వెల్ఫేర్ సొసైటీ మేము స్థాపించి ఒక 6 నెలలు అయిపోయింది. అది మనము చాలా ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఇంతకుముందు వేరే సుండపల్లిలో ఒక బ్యాగ్స్ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేశాము. ఇంకా దాని ముందు ఒక ఇంటర్ విద్యార్థికి మంచి మార్కులతో పాస్ అయితే దానికి ప్రోత్సాహంగా ఆమెకు సన్మానం చేశాము. అలా ఇంకా రంజాన్ తోఫా చేశాము. ఇంకా మన కొత్తపల్లిలో పోస్ట్ ఆఫీస్ అవసరపడితే మా సహారా వెల్ఫేర్ సొసైటీ సభ్యులు అందరూ పోస్ట్ ఆఫీస్ కోసం కృషి చేస్తున్నాము. అది మ్యాక్సిమం మన కొత్తపల్లిలో పోస్ట్ ఆఫీస్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఇలాంటి కార్యక్రమం చాలా చేస్తున్నాము. మన ఈ ప్లేట్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటే మన సొసైటీ తరఫున మనకి ఇలాంటి కార్యక్రమానికి మన ద్వారకానాథ్ రెడ్డి రావడం చాలా సంతోషకరమైన విషయము. ఇంకా మాకు మీ తరఫున మీ పెద్దల తరఫున సహకారం ఇంకా హెల్ప్ కావాలి, అంటే ప్రోత్సాహం కావాలా. ఇంకా మనం చాలా చాలా చేయాలని ప్లాన్ చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. ఎంపీయూపీ ఉర్దూ స్కూల్, మహబూబ్ నగర్, రాయచోటి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సహారా వెల్ఫేర్ సొసైటీ వాళ్లకు మన అందరి తరపున, మన విద్యార్థుల తరపున, వాళ్ళ తల్లిదండ్రుల తరపున, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరి తరపున వారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అధ్యాపక సిబ్బంది అయితేనేమి, ఎంఈఓ గారు అయితేనేమి, ఈ సొసైటీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ముఖ్యంగా వారం క్రితం మన మహబూబ్ బాషా గారు, రామలింగారెడ్డి గారు మా ఇంటికి, రామాపురంలో మా ఇంటికి వచ్చి, అన్నా మేము చాలా సంస్థల ద్వారా పేద విద్యార్థులకు స్కూల్స్కు బట్టలు అయితేనేమి, పుస్తకాలు అయితేనేమి, స్కూల్ బ్యాగులు అయితేనేమి, ప్లేట్లు అయితేనేమి, అన్ని విధాల పేదలకు అనేక సంస్థల ద్వారా మేము సహాయం అందిస్తున్నాం. మేము చేసే కార్యక్రమానికి మీరు ముఖ్య అతిథిగా రావాలని చెప్పేసి
మహబూబ్ బాషా గారు ఇంటికి వచ్చి కోరినారు. నాకు చాలా సంతోషం అనిపించింది. పేద విద్యార్థులకు చదివించేదానికి తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో, మనం ఏ విధంగా బాధపడుతున్నామో. గవర్నమెంట్ స్కూల్లో డబ్బున్న వాళ్ళు పెద్ద స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారు. పేద విద్యార్థులు, డబ్బులు లేని తల్లిదండ్రులు ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివించుకుంటున్న వాళ్లకు ఈ సొసైటీ ద్వారా అందరికీ చదువుకునేదానికి బుక్స్ అయితేనేమి, అదేవిధంగా స్కూల్ బ్యాగులు అయితేనేమి, ప్లేట్లు అయితేనేమి, దుస్తులు అయితేనేమి, రకరకాల విధంగా సహాయపడతా అంటే వాళ్ళు తల్లిదండ్రులు ఎంతనో వాళ్ళు కూడా మన తల్లిదండ్రులతో సమానం అని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమానికి మహబూబ్ బాషా నన్ను అడిగినప్పుడు తప్పకుండా ఇక్కడే కాదు, నువ్వు ఎక్కడైనా పేద స్కూల్లో పేద విద్యార్థులకైతేనేమి, పేద ప్రజలకైతేనే ఎటువంటి కార్యక్రమం అయినా పేదలకు పిలిస్తే నేను దానికి ముందుంటాను, దాంట్లో నేను వెనుకంజ వేసే ప్రసక్తి లేదని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇంతకుముందు కూడా డైట్ స్కూల్లో అయితేనేమి, అదేవిధంగా బోస్ నగర్ ఉర్దూ స్కూల్లో అయితేనేమి, ఆసిఫ్ గారు, సుహేన్ గారు, వీళ్ళంతా లాస్ట్ టైం నాకు 1 month బ్యాక్ అక్కడ కూడా స్కూల్ బ్యాగులు అయితేనేమి, పుస్తకాలు అయితేనే పంపిణీ చేసేది. వాళ్ళు కూడా నన్ను చీఫ్ గెస్ట్గా పిలవడం, అక్కడ కూడా స్కూల్లో అందరికీ ఇవ్వడం కూడా చాలా సంతోషం అనిపించింది వాళ్ళు. ఎందుకంటే ముఖ్యంగా యువకులు ఈరోజు ముందుకొచ్చి పేద విద్యార్థులకు సహాయం అందించాలని చెప్పేసి ఒక సొసైటీని పెట్టి ఈరోజు అందరికీ సహాయం అందిస్తాను అంటే అటువంటి వాళ్లకు నా సహాయం కూడా తప్పకుండా అందిస్తానని చెప్పి మీకు అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన సహారా వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా ఆ సొసైటీ సభ్యులకు, ఇక్కడికి వచ్చిన మతగురు సాహిబ్ గారికి, అదేవిధంగా ఎంఈఓ గారికి, ఇక్కడికి వచ్చిన అధ్యాపక సిబ్బందికి, అదేవిధంగా మన సహారా వెల్ఫేర్ సొసైటీ మహబూబ్ బాషా గారికి, అమీర్ వల్ల సహారా సొసైటీ అమీర్ వల్లి, అదేవిధంగా మన పెద్ద మాజీ కోఆప్షన్ మెంబర్ అన్వర్ బాషా గారికి, మైనార్టీ నాయకులు రహమతుల్లా గారికి, సబ్బీర్ అహ్మద్ గారికి, ఎస్కే ఆశీస్ గారికి, సుహేల్ గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకు, టీవీ ఛానల్స్ వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ కొందరు మాట్లాడినారు 2019 ఎలక్షన్ల గురించి నేను ఇక్కడికి రావలేదు, పేద విద్యార్థులకు సహకారం అందించాలా అనే ముందుకు వచ్చిన యువకుల కోసం నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడున్న ముస్లిం సోదరులతో మీకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. మా ఫ్యామిలీకి మా తండ్రి గారు అయినటువంటి రామ్ సుబ్బారెడ్డి మాజీ శాసనసభ్యులు, ఆయన కూడా అప్పటి శాసనసభ్యులుగా రాయచూట్ నియోజకవర్గానికి హబీబుల్లా ఉండేవారు. ఆ రోజు హబీబుల్లా గారు మా నాయన శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులైన రామ్ సుబ్బారెడ్డి గారిని రాజకీయాల్లోకి రమ్మని చెప్పి, ఆ రోజు మన ఇద్దరం ఇందిరా కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలా అని చెప్పి, రాయచూటికి నేను నిలబడతాను, లక్కిరెడ్డిపల్లికి నువ్వు నిలబడాలని చెప్పేసి ఆ రోజు హబీబుల్లా గారికి మా తండ్రి గారు అయినటువంటి రామ్ సుబ్బారెడ్డి గారిని పిలిపించడం రాజకీయాల్లోకి, ఆయనే టికెట్ మనం ఇందిరా కాంగ్రెస్ తరఫునే పోటీ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో మా తండ్రి గారికి రాజకీయంగా ఎంతో సహకారం అందించినాడు హబీబుల్లా గారు. అయితే పాపం ఆ 1978లో
ఆయన హబీబుల్లా గారు ఓడిపోవడం జరిగింది. మా తండ్రి గారు అయినటువంటి రామ్ సుబ్బారెడ్డి ఆ రోజు ఎన్నిక కావడం జరిగింది. అయినా కూడా వాళ్ళిద్దరి సంబంధాలు, ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అయినా వాళ్ళ సంబంధాలు అన్నదమ్ముల సంబంధం మాదిరి ఆ రోజు ఆయన రెస్కో చైర్మన్ రాయచోటికి లెక్కెట్పల్లి తాలూకా కలిపి ఒక రెస్కో ఉండేది. ఆ రెస్కో చైర్మన్గా హబీబుల్లా గారిని పెట్టి ఈ 2 తాలూకాల్లో మా లెక్కెట్పల్లి నియోజకవర్గాల్లో అయితే కరెంటు కనీసం 70% కరెంటు లేని పల్లెలు ఉండేవి. ఆ పల్లెలకన్నిటికీ మన హబీబుల్లా గారి సహకారంతో ఆ రోజు చైర్మన్గా రెస్కో చైర్మన్గా ఉండడంతో, మా తండ్రి గారు శాసనసభ్యుగా ఉండడంతో ఇద్దరు కలిసి మా ఉండే పల్లెలకు అన్నిటికీ పూర్తిగా విద్యుత్ తెచ్చి ఆ రోజు మంచి పేరు తెచ్చుకోవడం కూడా జరిగిందని చెప్పి మీకు అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మా తండ్రి గారికి ఏ విధంగా సంబంధాలు ఉన్నాయో ముస్లిం సోదరులతో, అదే సంబంధాలు నేను కూడా కొనసాగాలని, ఏ విధంగా అయినా ముస్లిం సోదరులకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా తప్పకుండా నా వంతు సహకారం అందిస్తానని చెప్పి మీకు అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా సలాం అలైకుం మేరా స్టూడెంట్స్. మీరందరూ మన పేద విద్యార్థులకు అందరూ సహకారం అందిస్తారు, మన తల్లిదండ్రులు కూడా బాగా సహకారం అందిస్తారు. అదేవిధంగా మన సిబ్బంది కూడా ఉపాధ్యాయులు అందరూ మీకు బాగా సహకరిస్తారు. అదేవిధంగా మా ఎంఈఓ గారు కూడా మంచి ఎంఈఓ గారు ఉన్నారు కాబట్టి మీరు ముందు బాగా చదువుకొని మంచి వృత్తుల్లోకి పోవాలని చెప్పేసి, మీరు ఇంకా బాగా చదువుకోవాలని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన సొసైటీ వారికి, సహారా సొసైటీ వారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ స్కూల్కు కంప్యూటర్ లేదని చెప్పి చెప్పడం జరిగింది. తొందరలో నేను కంప్యూటర్ వరకు ఈ స్కూల్కు తెప్పిస్తానని చెప్పేసి మీకు అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అన్వర్ బాషా గారు కూడా మీకు ఇప్పుడే ఒక మైకు సెట్ అనౌన్స్ చేయడం కూడా, అతనికి కూడా మీరందరూ ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమాల్లో రాయచీట్లో ఇంకా మంచి పేద స్కూళ్ళల్లో జరగాలని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈరోజు ఈ సహారా వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు ఈ మహబూబ్ నగర్ ఉర్దూ స్కూల్లో ప్లేట్ల పంపిణీ కార్యక్రమానికి ఈరోజు చేయడం జరిగింది. అదేవిధంగా డైట్ స్కూల్లో ఆసిఫ్ సుహేల్ ఆధ్వర్యంలో అక్కడ కూడా స్కూల్ బ్యాగులు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. బోస్ నగర్లో కూడా ఉర్దూ స్కూల్లో కూడా ఈ ఆసిఫ్ సుహేల్ ఆధ్వర్యంలో అక్కడ కూడా పుస్తకాలు బ్యాగులు పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పేద విద్యార్థులకు ఈ సంస్థల ద్వారా ఈ యూత్ ముందుకొచ్చి అందరికీ పేద విద్యార్థులకు చదువుకునేదానికి
పుస్తకాలు అయితేనేమి, బ్యాగులు అయితేనేమి, దుస్తులు అయితేనేమి ఈ విధంగా పంపిణీ చేసేందుకు వాళ్ళకి మరీ ఆ సొసైటీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నా పేరు సయ్యద్ ఆమీర్ అలీ. నేను సహారా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు. నేను లాస్ట్ 6 months నుంచి మేము ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే ఆల్రెడీ స్కూల్ బ్యాచ్ పంపిణీ చేసాము, ఈరోజు ప్లేట్ పంపిణీ చేసాము, వేరే ఇంటర్మీడియట్ విద్యార్థి మంచి మార్క్ అయితే సన్మానం చేశాము. ఇంకోటి పోస్ట్ ఆఫీస్ గురించి మన పాత్ర కొత్తపల్లిలో అవసరపడితే మేము దానికి పోస్ట్ ఆఫీస్ మాస్టర్ని కలిసి అంత ప్రయత్నం చేస్తున్నాము. మనము అన్ని విధాలుగా బ్లడ్ బ్యాంకు, ఇంకోటి ఏమంటే మేము రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ గురించి కలెక్టర్ గారిని కలవాలని ప్లాన్ చేస్తున్నాము. మన రాయచూరులో బ్లడ్ వల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. దానివల్ల మేము రెడ్ క్రాస్ పెట్టాలని టోటల్ మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము. ఇది మా సార్ యూనివర్సిటీ. का
रखूंगा रखूंगा। या अल्लाह तौफीक दे तौफीक दे तौफीक, नमाज पढ़ने जाऊंगा। या अल्लाह तौफीक दे तौफीक दे। मैं भी तो मुसलमान हूँ, छोटा सा हूँ, लेकिन हुक्म तेरा या रखूं मेरे लिए भी है, मेरे लिए भी है। मैं भी रोजे रखूंगा रखूंगा। या अल्लाह तौफीक दे तौफीक दे, नमाज पढ़ने जाऊंगा। या अल्लाह तौफीक दे तौफीक दे। अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातहू। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नाते शरीफ। मेरे नबी प्यारे नबी, मेरे नबी प्यारे नबी, है मर्तबा बाला तेरा, है मर्तबा बाला तेरा। जिस जा कोई पहुंचा नहीं, देखा जितना मिला सदका तेरा, जिसको मिला जो कुछ मिला, जितना मिला सदका तेरा। तेरा सारा पाए नबी तफसीद है कुरान की। वल्लैल है शम्स है चेहरा तेरा, वल्लैल है जुल्फ़ें तेरी, वशम्स है चेहरा तेरा। सिद्दीक का फारूक का सदका मिला उस्मान का, सिद्दीक का सदका मिला उस्मान का। मौला अली का वास्ता मैं देख लूं चेहरा तेरा, मौला अली का वास्ता मैं देख लूं चेहरा तेरा। मेरे नबी प्यारे नबी, है मर्तबा बाला तेरा, है मर्तबा बाला तेरा। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। हम्द। जमीन चांद सूरज, जमीन चांद सूरज सितारे खुदा के, जमीन चांद सूरज सितारे खुदा के। खुदा यहाँ से वहाँ तक नजारे खुदा के, यहाँ से वहाँ तक नजारे खुदा के। खुदा आसमां पर सजाता है बादल, खुदा आसमां पर सजाता है बादल। हुए जिनसे सरसब्ज खेत और जंगल, हुए जिनसे सरसब्ज खेत और जंगल। वही तो बहाता है नदियों में पानी, वही तो बहाता है नदियों में पानी। है पानी से जानदार की जिंदगानी, है पानी से जानदार की जिंदगानी। वही भेजता है हवाओं के झोंके, वही भेजता है हवाओं के झोंके। कभी गरम गरम और कभी ठंडे
दरख्तों पे फल फूल पत्ते लगाए, दरख्तों पे फल फूल पत्ते लगाए, ओ मिट्टी पे सबसे की चादर बिछाए, ओ मिट्टी पे सबसे की चादर बिछाए, परिंदों को उसने सिखाए हैं गाने, परिंदों को उसने सिखाए हैं गाने, ए गाने ही हम दो खुदा के तराने, ए गाने ही हम दो खुदा के तराने, इसी के इशारे पे दिन रात चलते, उसी के इशारे पे दिन रात चलते, ए सूरज ए चांद और तारे निकलते, ए सूरज ए चांद सीने दिए हमको माँ बाप प्यारे, उसी ने दिए हमको माँ बाप प्यारे, ये माँ बाप प्यारे हमारे सहारे, ये माँ बाप प्यारे हमारे सहारे, हमारी दुआ बस यही है खुदाया, हमारी दुआ बस यही है खुदाया, हमारे सरों पर रहे उनका साया, होंगे कामयाब, होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन, ओह मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन, होंगे कामयाब, होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन, हो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन, होगी शांति चारों, होगी शांति चारों, होगी शांति चारों एक दिन, ओ मन में है विश्वास, पूरा है विश्वास, होगी शांति चारों ओर एक दिन, होंगे कामयाब, होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन, हम चलेंगे साथ साथ, डालो हाथों में हाथ, हम चलेंगे साथ साथ एक दिन, ओ मन में है विश्वास, पूरा है विश्वास, हम चलेंगे साथ साथ एक दिन, होंगे कामयाब, होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन, नहीं डर किसी का आज, नहीं डर किसी का आज, नहीं डर किसी का आज एक दिन, ओ मन में है विश्वास, पूरा है विश्वास, नहीं डर किसी का आज एक दिन, होंगे कामयाब, होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन, animals are moving free, what do you see in the sea, animals are moving free, snails and whales, snails and whales, using the tails, using the tails, whales and eels, whales and eels, looking for meals, looking for meals, catfish, catfish, flatfish, chasing that fat fish, chasing fat fish, what do you see in the sea, animals are moving free, what do you see in the sea, animals are moving free. हमारे बच्चे अच्छे नज़्म पढ़ते हैं, उसके बाद सुनिया आता है याद मुझको गुजरा हुआ ज़माना, ओ बाग की बहारें सबको चहचहाना, आज़ादियाँ कहाँ वो अब अपनी घोंसले की, अपनी खुशी से आना, अपनी खुशी से जाना, क्या बदनसीब हूँ मैं घर को तरस रहा हूँ,
किस्मत को रो रहा हूँ, ईद का इलाही दुखड़ा किसे सुनाऊं, डर है यही कमस में मैं गम से मर न जाऊं, गाना इसे समझ कर खुश हो न सुनने वाले, दुखते हुए दिलों की याद ये सदा है, आजाद मुझको कर दे और करने वाले, मैं बेज़बान हूँ, मैं छोड़ कर दुआ ले। अस्सलाम वालेकुम। मेरे मौला करम की तसल्ली दिखा, मेरे मौला ऐ मदीना करम ही करम है, तू रखता झांकी सभी का परम है, मुझे वास्ता तेरे प्यारे नबी का पूरी तू बना, मेरे मौला मुझे भी मदीना बुला, मेरे मौला करम की तसल्ली दिखा, मेरे मौला। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नाते शरीफ मुसलमानों नमाजों के लिए तैयार हो जाओ, क़यामत आने वाली है जरा होशियार हो जाओ, ज़मीन पर ज़लज़ला होगा सितारे टूट जाएंगे, कभी हंसता कभी रोता मेरा दिल टूट जाता है, मुसलमानों नमाज़ों के लिए तैयार हो जाओ। अस्सलाम वालेकुम।